సినిమా అంటేనే రంగుల ప్రపంచం. ఆ రంగుల ప్రపంచం వెనుక బయటకు తెలియని ఎన్నో కోణాలు, విషాదాలు, సవాళ్లు ఉంటాయి. వాటిని ఎదుర్కొని అవకాశం అందిపుచ్చుకుని మంచి హిట్ ని సాధించేవారు కొందరైతే, మరికొందరు కనీసం అవకాశాలు లేక తెరమరుగవుతారు. అయితే ఎవరికీ రాని విధంగా స్టార్డమ్ వచ్చినా రకరకాల కారణాలతో పర్సనల్ లైఫ్ ని కూడా డిస్టర్బ్ చేసుకుని చివరికి జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేస్తారు. అలాంటి వారిలో ఒకరు కునాల్. ఈ పేరు కంటే కూడా ప్రేమికుల రోజు సినిమా హీరో అంటేనే చాలా మందికి గుర్తొస్తుంది. తన ఫస్ట్ మూవీతోనే సౌత్ ఇండియాలో మరో చాక్లెట్ బాయ్ గా పేరు తెచ్చుకున్న కునాల్ ఆ తర్వాతి కాలంలో పలు సినిమాల్లో నటించారు. వివాహం చేసుకున్నారు. 2 పిల్లలు కూడా. అయితే ఎంతో భవిష్యత్తు ఉందని అంతా అనుకున్నా తన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించారు. అంతేకాదు, కునాల్ విషయంలో ఏం జరిగిందో ఇంచుమించు సుశాంత్ సింగ్ రాజ్పుత్ విషయంలోనూ అదే జరిగిందనే చర్చ కూడా నడిచింది. చాలా కంపారిజన్స్ కూడా ఉన్నాయి. చివరికి సిబిఐ ఇన్వెస్టిగేషన్ లోనూ కునాల్ది కేవలం సూసైడ్ గానే మిగిలింది. కునాల్ నటించిన ఫస్ట్ మూవీ ప్రేమికుల రోజు సినిమా వచ్చి 25 ఏళ్లు అవుతోంది. ఈ నేపథ్యంలో కునాల్ నేపథ్యం ఏంటి? ఓ హీరోయిన్ మరణం విషయంలో కునాల్ పేరు ఎందుకు తెరపైకి వచ్చింది? కునాల్ చివరికి హీరో స్థాయి నుండి సైడ్ క్యారెక్టర్లు ఎందుకు చేయాల్సి వచ్చింది? భార్య పిల్లలు ప్రస్తుతం ఏం చేస్తున్నారు అనే అంశాన్ని తెలుసుకుందాం. కునాల్ పూర్తి పేరు కునాల్ కుమార్ సింగ్. 1976 సెప్టెంబర్ 29న హర్యానాలోని చండీగఢ్లో పుట్టారు. తండ్రి రాజేంద్ర సింగ్ ఇండియన్ ఆర్మీలో కర్నల్ గా చేసేవారు. 1971 యుద్ధంలో ఆయన ప్రదర్శించిన ధైర్య సాహసాలకు గాను భారత ప్రభుత్వం సేనా మెడల్ అందించింది. కునాల్ తల్లి జ్యోతి సింగ్. ఈమె గవర్నమెంట్ టీచర్. కునాల్ కు ఒక బ్రదర్, ఒక సిస్టర్ ఉన్నారు. కునాల్ చండీగఢ్లోని ఆర్మీ స్కూల్లో చదివారు. తండ్రి బాటలోనే వెళ్లాలనుకున్న కునాల్ చిన్నతనం నుండి ఫిజికల్ ఫిట్నెస్ పై దృష్టి పెట్టేవారు. చదువులోనూ ముందుండేవారు. కరాటేలో బ్లాక్ బెల్ట్ హోల్డర్ కూడా. ఇక చండీగఢ్ ఆర్మీ క్లబ్ లో నిర్వహించే మిస్టర్ కింగ్ పోటీలో పాల్గొని విజేతగా నిలిచాడు. ఆ తరువాత మోడలింగ్ పై ఆసక్తి పెరిగింది. కొన్ని యాడ్స్ లో నటించారు. ఇంటర్ పూర్తయ్యాక కునాల్ ను సినిమాల్లోకి వెళ్లాలని స్నేహితులు చెప్పడంతో అదే విషయాన్ని తండ్రితో చెప్పారు కునాల్. అయితే తండ్రి ఒప్పుకోకున్నా తల్లి మాత్రం కుమారుడి ఇష్టాన్ని కాదనకూడదనే ఉద్దేశంతో ఒప్పుకున్నారు. ముంబైలోని ఓ ఇంజనీరింగ్ కాలేజ్ లో బీటెక్ లో చేరారు. చదువుకుంటూనే యాక్టింగ్ లో ట్రైనింగ్ తీసుకున్నారు. చిన్న చిన్న యాడ్స్, ఫ్యాషన్ షోల్లో పాల్గొన్నారు. డబ్బులు చాలా తక్కువగా ఇచ్చేవారు. కానీ తమకు సినిమాల్లో ఛాన్స్ వస్తుందనే ఉద్దేశంతో చాలా మంది ఆ షోస్ లో పాల్గొనేవారు. ఇక ముంబైతో పాటు బెంగళూరు, చెన్నైలో నిర్వహించే పెద్ద పెద్ద ఫ్యాషన్ షోలకు హాజరైనప్పుడు ఫ్యాషన్ మ్యాగజైన్స్ లో ఫోటోలు పడేవి. అప్పట్లోనే ఇంచుమించు 6 ప్యాక్ బాడీతో కనిపించేవారు కునాల్. అక్కడ తాను దిగిన ఫోటోలను పలు స్టూడియోలకు వెళ్లి ఇచ్చేవారు. అయితే 4 ఏళ్లైనా కునాల్కు ఒక్క ఛాన్స్ కూడా రాలేదు. కనీసం చిన్న పాత్ర కూడా దొరకలేదు. దీంతో ఇంటి నుండి డబ్బులు అడగడం ఇష్టం లేక పలు ఫ్యాషన్ షోల్లో పాల్గొన్నప్పుడు వచ్చిన డబ్బుతోనే ముంబైలో కొన్నాళ్ళున్నారు. ఆ తర్వాత పూణేకు షిఫ్ట్ అయ్యారు. కొన్నాళ్ల పాటు ట్రై చేసి అప్పటికే అవకాశం రాకపోతే ఆర్మీ సెలక్షన్స్ కి వెళ్తానని, పరీక్షలు రాస్తానని తండ్రికి చెప్పారు కునాల్. ఇక దేశంలో సాఫ్ట్వేర్ రంగంలో ఇంటర్నెట్ వినియోగంలో బెంగళూరు టాప్ లో ఉండేది. బెంగళూరుకు వచ్చిన టైంలో అక్కడి సైబర్ కేఫ్లకు వచ్చి తన ఫోటోలను పలు స్టూడియోలకు పంపించేవారు. ఇక ఆ టైంలోనే డైరెక్టర్ కాదిర్ ఓ లవ్ స్టోరీని ప్రిపేర్ చేసుకున్నారు. ఆయన ఓసారి బెంగళూరుకు వచ్చినప్పుడు సైబర్ కేఫ్ కి వెళ్లారు. అక్కడే ఆయనకు పలు ఆలోచనలు వచ్చాయి. సైబర్ కేఫ్లలో యువత ఏం చేస్తున్నారు? ఆ సైబర్ కేఫ్ల వాతావరణం ఎలా ఉంటుంది? యూనివర్సిటీలకు సైబర్ కేఫ్లలో జరిగే ఘటనలకు సంబంధం ఏంటి? ఓ పేద విద్యార్థి తన టాలెంట్తో టాప్ కాలేజ్లో సీట్ సాధించడం, ఆ కాలేజ్ యజమాని కుమార్తెతో ప్రేమలో పడ్డం అనే లైన్తో ఓ స్టోరీ ప్రిపేర్ చేసుకుని లవర్స్ డే అని పేరు పెట్టారు. అప్పటికే కాదిర్ డైరెక్షన్లో వచ్చిన ప్రేమదేశం సూపర్ హిట్ అయింది. ప్రేమదేశం సినిమా తర్వాత కాదిర్ డైరెక్ట్ చేస్తున్న మూవీ కావడంతో భారీ అంచనాలే ఉన్నాయి. దీంతో ఆ కథకు 2 ఏళ్ల సమయం పట్టింది. ఆ కథను నిర్మాత ఏఎం రత్నం గారికి చెప్పడంతో ఆయన ఒప్పుకున్నారు. వాస్తవానికి ఏఎం రత్నం గారికి అప్పటి వరకు సైబర్ కేఫ్లు ఎలా ఉంటాయో కూడా తెలియదు. కానీ డైరెక్టర్ కాదిర్పై నమ్మకంతో ఒప్పుకున్నారు. అయితే హీరోకి రెగ్యులర్ హెయిర్ స్టైల్ కాకుండా డిఫరెంట్ హెయిర్ స్టైల్ ఉండాలని అనుకున్నారు. అందుకు గాను టైటానిక్ సినిమాలో లియోనార్డో డికాప్రియో హెయిర్ స్టైల్ని ఎంచుకుని కామెడియన్ గుండమణికి కూడా పెట్టి చూశారు. ఆయనకు కూడా బాగా సెట్ అయింది. ఆయన కోసం ప్రత్యేకంగా కామెడీ ట్రాక్ని కూడా రాశారు. ఇక హీరోగా శ్యామ్గా పిలిచే శంషుద్దీన్ ఇబ్రహీంని అనుకున్నారు. ఈ పేరు కంటే కూడా రేసుగుర్రం సినిమాలో అల్లు అర్జున్కి అన్నయ్యగా చేసిన నటుడు అంటే గుర్తుకు వస్తుంది. ఈయన్ను ఎంపిక చేసి మేకప్ టెస్ట్ కూడా అయింది. ఇక సినిమాలో సైబర్ కేఫ్లను చూపించాల్సి ఉంటుంది కాబట్టి బెంగళూరులో పలు లొకేషన్లను చూస్తున్నారు. అక్కడే ఓ సైబర్ కేఫ్లో కునాల్ని చూశారు. తన స్టోరీకి ఎలాంటి హీరో కావాలనుకున్నాడో అలాగే ఉండడంతో
కునాల్ని హీరోగా పెట్టాలనుకున్నారు. 2 రోజుల తర్వాత కునాల్కు ఫోన్ చేసి చెన్నైలోని తమ ఆఫీస్కి రమ్మని చెప్పారు కాదిర్. అప్పటి వరకు బాలీవుడ్లో ఛాన్స్ల కోసం ప్రయత్నించిన కునాల్కు అనుకోకుండా వచ్చిన అవకాశం కావడంతో వెంటనే చెన్నై వెళ్లారు. డైరెక్టర్ కాదిర్తో మాట్లాడారు. మేకప్ టెస్ట్ కూడా చేశారు. అంతా ఓకే అనుకున్నారు. కునాల్కు ఇంగ్లీష్, హిందీ మాత్రమే వచ్చు. తమిళం అర్థమయ్యేది కూడా కాదు. అయినా సరే కునాల్ని హీరోగా ఎంపిక చేశారు. హీరోయిన్గా ఈషా కోపికర్ను ముందు ఎంపిక చేసినా ఆ తర్వాత బాలీవుడ్లో టాప్ హీరోయిన్గా ఉన్న సొనాలి బింద్రేను ఎంపిక చేశారు. అందుకు కారణం కూడా ఉంది. 1995లో వచ్చిన బొంబాయి సినిమాలో సొనాలి బింద్రే స్పెషల్ సాంగ్లో నటించారు. ఈ కారణంతో సొనాలి బింద్రేను హీరోయిన్గా ఎంపిక చేశారు. అయితే ఏ కోణంలోనూ తమిళ మూలాలు లేని, కనీసం సౌత్ ఇండియా మూలాలు లేని కునాల్ను హీరోగా పెట్టి సినిమా తీయడం ఏంటనే ప్రశ్న వచ్చినా కాదిర్ ముందుకే వెళ్లారు. సినిమా షూటింగ్లో ఉండగా సినిమా పేరును తమిళంలో కాదలర్ దీనంగా, తెలుగులో ప్రేమికుల రోజుగా మార్చారు. 1999 జూలై 9న విడుదలైన ఈ సినిమాలో ఫస్ట్ క్లైమాక్స్ వేరేగా ఉంది. అంటే సాడ్ ఎండింగ్ ఉండడంతో నెగిటివ్ టాక్ వచ్చింది. 2 రోజుల తర్వాత సాడ్ ఎండింగ్ను స్వీట్ ఎండింగ్గా మార్చడంతో టాక్ మారింది. సూపర్ హిట్ అయింది. ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ సూపర్గా ఉంది. ఈ సినిమానే హిందీలో దిల్ హే దిల్ మే పేరుతో కొన్ని సీన్లు రీషూట్ చేసి రిలీజ్ చేశారు. అక్కడ కూడా సూపర్ హిట్ అయింది. నార్మల్గా అయితే 3 భాషల్లో విడుదలై సూపర్ హిట్ అయిన ఈ సినిమాలోని హీరో అంటే వెంటనే ఛాన్సులు వస్తాయి. కునాల్ కూడా అదే ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అది జరగలేదు. బాలీవుడ్లో డైరెక్టర్లు, నిర్మాతలు కనీసం కునాల్ని పట్టించుకోలేదని కూడా చెప్పవచ్చు. తమిళంలో సినిమా హిట్ అయినా అభిమానులు ఓన్ చేసుకోలేదు. ప్రేమికుల రోజు సినిమా టైంలోనే పలువురు నటులు కునాల్ని తమిళం కొంచెమైనా నేర్చుకుంటే ఛాన్స్లు వస్తాయని చెప్పినా పెద్దగా దృష్టి పెట్టలేదు కునాల్. దీంతో అక్కడ వెంటనే ఛాన్స్లు రాలేదు. 2 ఏళ్ల తర్వాత అంటే 2001లో పార్వై ఒన్రే పాతుమే సినిమాలో ఛాన్స్ వచ్చింది. మురళీకృష్ణ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో టాప్ హీరోయిన్ సిమ్రాన్ చెల్లెలు మోనాల్ నటించారు. అప్పటికే ఆమె కన్నడలో ఇంద్రధనుష్ సినిమాలో చేశారు. తన కెరీర్లో మోనాల్కు, కునాల్కు ఇది 2వ సినిమా. ఈ సినిమా పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత స్నేహ, తరుణ్లు నటించిన పున్నాగై దేశం సినిమాలో సెకండ్ హీరోగా నటించారు. ఆ తర్వాతి కాలంలో ఆ సినిమా తెలుగులో నవవసంతంగా రీమేక్ అయింది. ఆ సినిమా కూడా నిరాశే మిగిల్చింది. అప్పటికే తన నివాసాన్ని చెన్నైకి మార్చారు కునాల్. తనకు వచ్చిన సినిమాలన్నీ పెద్ద బ్యానర్లోనే అయినా పెద్దగా ఆడలేదు. దీంతో వచ్చిన ఛాన్స్లన్నీ ఒప్పుకున్నారు. వర్షమేల్లం వసంతం, పెసద కన్నుం పెసుమే, ఎంగే ఎనడు కవితలో నటించారు. సరైన హిట్ రాకపోవడంతో సెకండ్ హీరోగా లేదా ఏ పాత్ర దొరికినా నటించేందుకు సిద్ధమయ్యారు. రాఘవ లారెన్స్ హీరోగా వచ్చిన అర్పుతం సినిమాలో సెకండ్ హీరోగా నటించారు. సూపర్ ద, దేవతయ్యాయి కందెం, పెసువోమా, తిరుదియ ఇదయాతై, సాదురియలన్, సారి ఎనకు కళ్యాణం ఏదిచ్చు, యునార్చిగల్, నాన్ బనిన్ కాదల్లో నటించారు. కునాల్ నటించిన చివరి సినిమా నాన్ బనిన్ కాదలి. ఇక కునాల్ మొత్తం 16 సినిమాల్లో నటించగా 3 సినిమాల్లో సింగిల్ హీరో పాత్రలు కాగా మిగతా సినిమాల్లో సెకండ్ హీరో పాత్రలు, సపోర్టింగ్ క్యారెక్టర్లు చేశారు. చాలా సినిమాలు ఫ్లాప్లే ఉండడంతో చివరికి ఆ అవకాశాలు కూడా తగ్గిపోయాయి. డైరెక్టర్ ఎస అరసు కింపు కిప్పి సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఆ సినిమా కొన్నాళ్లకు ఆగిపోయింది. ఇక ఆసిన్ హీరోయిన్గా మరో సినిమా వచ్చినా ఆగిపోయింది. మరోవైపు కునాల్, హీరోయిన్ మోనాల్లు జంటగా పార్వై ఒన్రే పాతుమే, పెసద కన్నం పెసుమే సినిమాల్లో నటించారు. అప్పటికే వారు చాలా క్లోజ్గా ఉండేవారు అనే ప్రచారం జరిగింది. అదే సమయంలో ఆమె కొరియోగ్రాఫర్ ప్రసన్న సుజిత్తోనూ క్లోజ్గా ఉండేవారు. ఈ విషయం తెలిసిన ప్రసన్న సుజిత్ దగ్గరి బంధువులైన కెఎస్ రఘురాం, కళా మాస్టర్, బృందా మాస్టర్లు ఈ విషయంలో సుజిత్ని వారించారని, అయినా ట్రయాంగిల్ స్టోరీ కొనసాగించారని కూడా ప్రచారం జరిగింది. ఈ ప్రచారం నేపథ్యంలో కునాల్ తండ్రి కునాల్కు తమ కొలీగ్ కుమార్తె అయిన అనురాధతో పెళ్లి నిశ్చయించారు. అప్పటికే కునాల్పై పలు రకాల ప్రచారాలున్నప్పటికీ తల్లిదండ్రులు ఆమెను ఒప్పించి పెళ్లి చేశారు. ఆ తర్వాత కూడా కునాల్కు అవకాశాలు రాలేదు. దీంతో నిర్మాతగా కొన్ని సినిమాలు చేయాలనుకున్నారు. అందుకోసం పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా, ఎడిటర్గా పనిచేశారు. భోజ్పురిలో ఓ సినిమాలో నటించారు కూడా. సినిమా నిర్మాణం కోసం తన భార్యకు పుట్టింటి నుండి వచ్చిన ఆస్తులు అమ్మడంతో పాటు తండ్రి కూడా కొంత ఆర్థిక సాయం చేశారు. బలగిరి అనే ఫిలిం ప్రొడక్షన్ కంపెనీ పెట్టారు. సినిమా బడ్జెట్కు కొంత డబ్బును రెడీ చేసుకుని మరికొంత డబ్బుతో ముంబైలో స్నేహితుడి సిఫార్సుతో ఓ ఫ్లాట్ కొన్నారు. అప్పటికే కునాల్, అనురాధలకు 2 కుమార్తెలు పుట్టారు. ఇక కునాల్కు పెళ్లైన మోనాల్ మాత్రం కునాల్తో స్నేహంగా ఉండేందుకు ట్రై చేశారు. దీంతో
కునాల్కు కుటుంబంలో కొన్ని రిస్ట్రిక్షన్స్ వచ్చాయి. అదే టైంలో సుజిత్ కూడా మోనాల్ను దూరం పెట్టడంతో ఆమె బల్వన్ మరణానికి పాల్పడ్డారని చెబుతారు. ఆ నింద కునాల్, సుజిత్ మోయాల్సి వచ్చిందని చెబుతారు. ఆ పరిస్థితుల్లో ఇంట్లో గొడవలు జరిగాయి. దీంతో కునాల్ తన చేయిని కోసుకుని బల్వన్ మరణానికి ప్రయత్నించారు. కుటుంబ సభ్యుల అండతో ఆ గండం నుండి బయటపడ్డారు. కొత్త డైరెక్టర్ అర్జున్ డైరెక్షన్ లో మోడల్ లవీనా పంకజ్ భాటియా హీరోయిన్ గా, కొత్త యువకుడు హీరోగా సినిమా మొదలుపెట్టారు. కానీ సినిమా నిర్మాణం ఆలస్యం కావడంతో బడ్జెట్ కూడా పెరిగింది. బయటి నుండి అప్పులు చేశారు. మరోవైపు తాను కొన్న ఫ్లాట్ కూడా హ్యాండ్ ఓవర్ కాలేదు. అప్పటికీ ఇప్పటికీ కూడా ముంబైలోని ల్యాండ్స్లో ఎక్కువ భాగం మాఫియా చేతుల్లోనే ఉంటాయి. వాటి రిజిస్ట్రేషన్ ఎవరి పేరుతో ఉన్నా సరే మాఫియా చెప్పిందే నడుస్తుందనే ప్రచారం ఉంది. కునాల్ కొన్న ఫ్లాట్ కూడా వారి కంట్రోల్లోనే ఉందనే విషయం కునాల్కు, ఆయన భార్యకు తెలియదు. కానీ మొత్తం డబ్బు కట్టేసినా ఫ్లాట్ మాత్రం తనకు హ్యాండ్ ఓవర్ కావడం లేదు. ఓవైపు సినిమా పూర్తి కాకపోవడం, మరోవైపు ఫ్లాట్కు డబ్బులు ఇచ్చినా ఫ్లాట్కి తనను తీసుకెళ్లకపోవడంతో కునాల్ భార్య అనురాధ పలుమార్లు ప్రశ్నించేవారు. వాటికి సమాధానం చెప్పలేక దాటేసేవారు కునాల్. అదే టైంలో లవీనా భాటియాతో ప్రేమలో ఉన్నారని, ఒకే ఫ్లాట్లో కలిసి ఉంటున్నారనే ప్రచారం కూడా జరిగింది. దీంతో కునాల్ డబ్బంతా ఆమె కోసమే ఖర్చు చేశాడని, ఫ్లాట్ కొనలేదేమోననే అనుమానం అనురాధలో మొదలైంది. ఇంటికి వస్తే భార్య, తల్లిదండ్రులు ప్రశ్నిస్తారనే ఉద్దేశంతో కునాల్ కూడా ఎక్కువగా బయటే ఉండేవారు. ఓ రోజు అనురాధ గట్టిగా నిలదీయడంతో ఫ్లాట్కు కట్టిన డబ్బులు రిసిట్లు చూపించారు. దీంతో తాము కొన్న ఫ్లాట్ను నిర్మాణదారుడు తమకు అప్పగించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు అనురాధ. అయితే బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగిందో తెలియదు. కానీ వారు ఆ ఫిర్యాదును పట్టించుకోలేదు. ఆ తర్వాత ఆ కుటుంబానికి బెదిరింపు కాల్స్ మొదలయ్యాయి. అది చాలదన్నట్లుగా కునాల్ ఎక్కువగా లవీనాతో పాటే ఉండేవారని బీటౌన్లో చర్చ జరిగేది. దీంతో భర్తపై కోపం వచ్చిన అనురాధ పిల్లలను తీసుకుని తన పుట్టింటికి వెళ్లిపోయారు. కుటుంబ సభ్యులు ఒప్పించే ప్రయత్నం చేస్తే డబ్బులు పోయినా సరే అన్నీ మానేసి ఇంటి పట్టునే ఉంటే ఏదో ఒక వ్యాపారం చేసుకోవచ్చని, కనీసం అలాంటి మార్పైనా కునాల్లో వస్తేనే తాను మళ్లీ తిరిగి వస్తానని చెప్పారట. దీంతో కునాల్ మానసికంగా ఇబ్బంది ఎదుర్కొన్నారు. అయితే తాను తీసే సినిమా హిట్ అయితే వాటి నుండి బయటపడొచ్చని అనుకుని సినిమా విషయంలో ముందుకే వెళ్లారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సినిమా మాక్సిమం పూర్తయింది. కానీ 2008 ఫిబ్రవరి 7న ముంబైలోని ఒషివారాలో ఖండ్వాలా కాంప్లెక్స్లోని తన అద్దె ఫ్లాట్లో స్క్రిప్ట్ రైటర్, డైరెక్టర్ లవీనా భాటియాతో మరో స్నేహితుడితో సినిమా గురించి చర్చ జరిగింది. మ్యూజిక్ డైరెక్టర్ డాబు మల్లిక్స్కు ట్యూన్లకు సంబంధించి టెక్స్ట్ మెసేజ్ కూడా చేశారట కునాల్. ఓ గంట తర్వాత రెస్ట్ రూమ్కి అని చెప్పి తన గదిలోకి వెళ్ళాడు. గంటసేపైనా బయటకు రాకపోవడం, వారు పిలిచినా పలక్కపోవడంతో వారు తలుపులు పగలగొట్టి చూశారు. అప్పటికే ఉరేసుకుని చనిపోయి ఉన్నాడు. దీంతో లవీనా భాటియా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొదట అక్కడున్న వారందరినీ అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఈ కేసు విషయంలో పలు అనుమానాలు వచ్చాయి. లవీనాకు కునాల్కు మధ్య గొడవ జరిగిందని, ఆ ఆవేశంతోనే ఆయన ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఫిర్యాదులు వచ్చాయి. చాక్లెట్ బాయ్గా పేరు తెచ్చుకున్న కునాల్ని సినిమాల్లోకి రానియకుండా చాలా మంది నిర్మాతలు నిరుత్సాహపరిచారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఈ కేసుపై విచారణ జరిపారు. ప్రాథమికంగా బలవన్ మరణంగా తేల్చారు. అయితే కునాల్ తండ్రి రాజేంద్ర సింగ్ తమ కుమారుడిది బలవన్ మరణం కాదని, తమ కుమారుడిని మాఫియా సభ్యులు ఇంటికొచ్చి కొట్టారని, ఛాతిపై పలు గాయాలున్నాయని, గొంతు నులిమి హత్య చేసి బలవన్ మరణంగా చిత్రీకరించారని, భూమాఫియాతో పాటు మరికొందరు ఇందుకు కారణమని ఆరోపించారు. లవీనాను కూడా ఆ మాఫియా బెదిరించిందని, అందుకే ఆమె నిజం చెప్పడం లేదని ఆరోపించారు కూడా. అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపింది. ఈ ఆరోపణల నేపథ్యంలో ముంబై హైకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ విచారణ జరిగింది. ప్రత్యేక బృందం కూడా విచారణ జరిపింది. 17 నెలల పాటు జరిగిన ఈ విచారణలో కునాల్ది బలవన్ మరణమని తేల్చారు. ఓ పోలీస్ అధికారి, ఓ వైద్యుడు, ఓ ఫారెన్సిక్ నిపుణుడితో కూడిన ప్రత్యేక బృందం కూడా అలాంటి రిపోర్టే ఇచ్చింది. లవీనాకు పాలిగ్రాఫిక్ టెస్ట్లు, లై డిటెక్టర్ టెస్ట్లు కూడా నిర్వహించారు. కారణం ఏదైనా ఫస్ట్ మూవీతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న కునాల్ మరణం మాత్రం ఒక మిస్టరీగానే మిగిలింది. ఆ తరువాత సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఘటన టైంలోనూ కునాల్పై బాలీవుడ్లో పెద్ద చర్చే జరిగింది. ఆయన మరణానికి కారణం ఏదైనా 31 ఏళ్ల వయసులోనే అతడు ప్రాణాలు తీసుకోవడం అందర్నీ కలిచివేసింది. ఇవి నటుడు కునాల్కి సంబంధించిన అంశాలు.